ఇక్కడ మనం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రత్నం. సో ఇలాంటి రత్నాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఇలాంటి రత్నాలతో పాటు ఇంకా కొన్ని రత్నాలు సానబెట్టాల్సిన అవసరం ఉంది. సో ఆ రత్నాలని సానబెట్టాలంటే వజ్రాలని వజ్రాలతో సానబెడతారన్నట్టుగానే మనం ఆల్రెడీ వజ్రాలుగా అయిపోయిన వాళ్ళం, మనం కూడా వాళ్ళతోటి కలిసి వాళ్లకు స్ఫూర్తిని అందించాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. సో ముఖ్యంగా యునైటెడ్ కాకతీయన్స్ పేరు పెట్టింది కూడా అందుకే. ఒకరు ఏం చేయలేరు, అలాగే టీం వర్క్ తోటి వీ కెన్ డూ వండర్స్. ఎందుకనంటే ఇప్పుడు ముందు వెళ్ళే వాళ్ళు ముందు చేసే పని ముందు చేస్తూ ఉంటారు, కానీ ముందు వెళ్ళే వాళ్ళు 100 పనులు చేయగలిగే కేపబిలిటీ ఉంటుంది. కానీ ఆ 100 పనులు ఒకరే చేయాలంటే చేయలేరు, కానీ చేపించగలరు. అలాంటి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే పనులు చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు చాలా కావాలి. ఇదంతా సిస్టంలో ఒక భాగం. ఇవన్నీ నేను క్లుప్తంగా చెప్పాలి అని అంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్, బట్ టీమ్ వర్క్ కెన్ డూ వండర్స్ అనేది ఇట్స్ ఎ ప్రూవెన్ ఫార్ములా అండ్ ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ షూర్, డెఫినెట్లీ. సో ఇలాంటి టీమ్ని క్రియేట్ చేయాలనేది మా యునైటెడ్ కాకతీయన్స్ ముఖ్యమైన గోల్. అందులో శ్రీధర్ గారు చాలా చొరవ తీసుకున్నారు. ముఖ్యంగా చాలా గంటల బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ మాట్లాడుకునే ముందు నేను నా గురించి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక స్మాల్ టౌన్ మహబూబాబాద్ టౌన్లో పుట్టినవాడిని. మహబూబాబాద్ టౌన్లో ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినవాడిని. నాకు మా తమ్ముడికి కానీ అందరికీ మంచి ఎడ్యుకేషన్ అందించారు. సో అందులో భాగంగానే నాకు ఆ కసి అనేది చాలా ఉంది. అయితే ఈ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ అయిపోవద్దు అనేది నేను మా ఫాదర్ నుండి నేర్చుకున్న తర్వాత చాలామందికి ఇది హెల్ప్ కావాలన్న ఉద్దేశంతో మేము చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అది మచ్చుకు ఒక 2-3 చెప్పదలుచుకున్నాను. అందులో ముఖ్యంగా నేను సక్సెస్ కావాలి అనుకున్నాను ఫస్ట్. సో నేను బీటెక్ చేశాను. ఇంటర్మీడియట్లో కాలేజ్ ఫస్ట్, తర్వాత బీటెక్ నాకు కరెక్ట్ కోచింగ్ లేక నేను గుంటూరు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి వితౌట్ కోచింగ్ రాశాను. కాబట్టి ఐఐటి దొరకలేదు. అప్పట్లో 958 కట్ ఆఫ్ ఉంటే నాకు 953 మార్క్స్ వచ్చాయి. సో అలాగా నా ప్రస్థానం ఎంటెక్ ఎన్ఐటి వరంగల్లో చేశాను. ఎన్ఐటి వరంగల్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అక్కడ ఎన్ఐటి వరంగల్లో నేను స్టూడెంట్ లీడర్గా కూడా ఎన్నికల్లో గెలిచాను. గెలిచిన తర్వాత ఇంకా నా స్కోప్ పెరిగిపోయింది. అక్కడ దాదాపు కలెక్టర్స్ తోటి మీట్ అవ్వడం, ప్లస్ పెద్ద పెద్ద లీడర్స్ తోటి మీట్ అవ్వడం. అక్కడ నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా మన అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది టెక్నోజియాన్కి, సో కాలేజ్ ఫెస్ట్కి. సో హీ వాస్ జస్ట్ కంప్లీటెడ్ హిస్ ప్రెసిడెన్షియల్ టెన్యూ. సో వీ హ్యావ్ ఇన్వైటెడ్ హిమ్ అండ్ హీ హాస్ కమ్ దేర్. అలాగే చాలామంది మన జయప్రకాష్ నారాయణ గారు కూడా రావడం జరిగింది. ఇలాంటి డెలిగేట్స్తో మాట్లాడడం చేయడం, కొంత వ్యూస్ పంచుకోవడం, కొన్ని విషయాలను తెలుసుకోవడంతో నాకు సమాజం మీద ఎక్కువ అవగాహన పెరుగుతూ వచ్చింది. అందులో ముఖ్యంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. కానీ అప్పట్లో నాకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఐఏఎస్ ఆఫీసర్కి చదవాలి అని అంటే ఖచ్చితంగా 1.5 year అయినా మినిమం మన ఎగ్జామ్ నోటిఫికేషన్ నుండి ఎగ్జామ్ పాస్ అయ్యే మనం జాయిన్ అయ్యే వరకు 18 months పీరియడ్ ఉంటుంది. కాబట్టి 18 months పీరియడ్ స్పేర్ చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి నేను జాబ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అప్పట్లో నాకు 2 జాబ్లు వచ్చాయి, టీసీఎస్ అండ్ డెల్ఫై ఆటోమోటివ్ సిస్టమ్స్, విచ్ ఇస్ అ జనరల్ మోటార్స్ కంపెనీ. సో జనరల్ మోటార్స్ కంపెనీలో నేను డెల్ఫై ఆటోమోటివ్ సిస్టమ్స్లో జాబ్ చేశాను. అక్కడ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వితిన్ 1.5 yearకే 18 monthsకే నేను టీమ్ లీడర్గా ప్రొజెక్ట్ అయ్యాను. సో అక్కడికి అంత తొందరగా ఫాస్ట్ గ్రోత్ వచ్చింది అన్నట్టు. సో ఆ టీమ్ లీడర్గా నేను జర్మనీ వెళ్ళి జర్మనీలో ఆడి హెడ్లైట్ మాడ్యూల్, ఆడి కార్ ఉంటుంది కదా, ఆడి కార్కి హెడ్లైట్ మాడ్యూల్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా పనిచేయడం జరిగింది. అలాగే బిఎండబ్ల్యూ రూఫ్ టాప్ మాడ్యూల్కి మెకాట్రానిక్స్ ప్రాజెక్ట్ మీద పనిచేశాను. అలాగే టాటా నానో, టాటా ఆరియా, మహీంద్రా స్కార్పియో ఇలాంటి కార్లకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడోమీటర్, ఔడోమీటర్ ఉంటుంది కదా, మనకు స్పీడ్ చూపించే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అక్కడ వాటికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా పనిచేశాను. ఇంత సక్సెస్ఫుల్ కెరియర్గా ఉన్నా కానీ నా వెనుక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఏ సోషల్ ఇంజనీర్ హూ వాంట్స్ టు మేక్ సమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. సో అంత లుక్రేటివ్ కెరియర్ ఉన్నా కూడా వదిలిపెట్టేసుకొని ఇమీడియట్లీ నేను మళ్ళీ మేడం గారు చెప్పినట్టుగా నాకు దేశభక్తి ఎక్కువ అని మేడం అన్నారు. అలాగే నాకు కూడా కొంచెం దేశభక్తి ఎక్కువ అండి. నేను ఎప్పుడు కూడా నేను బీటెక్ తర్వాత ఎంఎస్కి వెళ్ళాలని మా ఫాదర్ ఎంత ప్రయత్నించినా కూడా ఎంఎస్కి వెళ్ళొద్దు, నేను ఎంటెక్కే చేస్తాను, ఇండియాలోనే ఉంటాను అని చెప్పేసి ఇండియాలోనే ఉన్నాను. అందుకే నేను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ నాకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ రావడం జరిగింది. అది కూడా అంత మంచిగా నేను అనుకుంటున్నాను. సో ఆ తర్వాత కూడా నేను ఆగకుండా సివిల్ సర్వీస్లోనే ఉంటూనే
2016లో మన జిల్లాలు రీఆర్గనైజ్ అయ్యాయి. జిల్లాల రీఆర్గనైజేషన్లో మానుకోట ఇంటలెక్చువల్ ఫోరం అని చెప్పేసి ఒక ఎన్జిఓ పెట్టడం జరిగింది. అందులో నేను చైర్మన్గా ఉన్నాను. నాతో పాటు రిక్పన్ల అశోక్ గారు ఉన్నారు సెక్రటరీగా. వారు చాలా సీనియరు, కారం రవీందర్ రెడ్డి గారికి చాలా తెలుసు, సన్నిహితులు కూడా. సో వారి ద్వారా నేను చాలామందిని కలవడం జరిగింది. అలాగే చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్కి. 4-5 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వారినందరినీ కలిసి మన జిల్లాల రీఆర్గనైజేషన్ ఎంపీ పార్లమెంటరీ నియోజకవర్గాల పేరు మీదుగా చేస్తూ ఉన్నారు. అది సైంటిఫికలీ నాట్ కరెక్ట్. మనకు ఒక 10 ఫార్ములాలు కావాలని చెప్పేసి 10 అంశాల మీద మనం ఒక ఫార్ములా లాంటిది ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ ఫార్ములా అంటే డిస్టెన్స్ ఒకటి, ప్లస్ కల్చరల్ ఎపిసెంటర్ ఉండాలి, ప్లస్ అందరికీ ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి ఫెసిలిటీస్, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, ఇలాంటి ఒక 10 అంశాలను మేము హైలైట్ చేస్తూ ఇలాంటి ఉన్న సెంటర్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. అప్పుడు చేస్తే జిల్లా ఉనికి అనేది ఉంటుంది, మన తెలంగాణ కూడా చాలా డెవలప్ అవుతుందన్న ఉద్దేశంలో ఉన్నారు. అప్పట్లో మేము వెళ్ళి కలిసిన 23 జిల్లాలను మాత్రమే ఐడెంటిఫై చేశారు. అప్పుడు 23 జిల్లాలను ఐడెంటిఫై చేసిన గవర్నమెంట్ 33 జిల్లాల వరకు వచ్చింది. సో అందులో మా వంతు పాత్ర కూడా ఇంతో 1% 0.1% ఉందని మేము అనుకుంటున్నాం. సో అందులో ముఖ్యంగా మాకు గైడెన్స్ ఇచ్చిన పెద్ద వ్యక్తి తేజావత్ రామచంద్ర నాయక్ సార్. తేజావత్ రామచంద్ర నాయక్ సార్ వాజ్ మన శ్రీధరన్న గారు చెప్పినట్టు హీ వాజ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఒడిషా అండ్ హీ వాజ్ ఆల్సో అడ్వైజర్ ఫర్ Odisha governor as well as Odisha chief minister. He was also defense secretary and now he is a Telangana state representative in Delhi. సో వారి ఆధ్వర్యంలో మేము అంతా చేయగలిగాము. సో అంతేకాకుండా అదొక అంశం. అలా కాకుండా నాకు ఒక మన సొసైటీలో ఏది మిస్సింగ్ అని అంటే, యాక్చువల్లీ చెప్పాలి అని అంటే చిరంజీవి గారు చెప్పినట్టుగా టాలెంట్ ఉంది, కసి ఉంది, అన్నీ ఉన్నాయి. వారిని ఐడెంటిఫై చేసి వారికి ప్రోత్సాహం అందించే అది లేదు అని అంటున్నారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎట్ ద సేమ్ టైం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఐ వాజ్ ఆల్సో అన్ ఇంజనీర్. మేడం కూడా రోబోటిక్స్ మీద పనిచేస్తూ ఉన్నారు. మన సార్ కూడా చెప్పారు ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అని, వెల్త్కి ఇంగ్లీష్ చాలా అవసరం అవుతుందని. సో అలాగే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ అని. ఇలాంటి ఈ అంశాలన్నీ ఉన్నాయి. కానీ సొసైటీలో ఏది అవసరం, ఆ అవసరాన్ని ఎలా గమనించాలి, అది స్టూడెంట్స్ ఎలా గమనించాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మేడం చెప్పారు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. Why we are lagging behind in the revolution? Just because it is because of the lack of innovation. Just because of supporting the innovation in our society. అందుకని చెప్పేసి నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంజనీరింగ్ విత్ సోషల్ పర్స్పెక్టివ్ అని ఒక సిలబస్. అంటే నాకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మా మామయ్య గారు వెంకటేష్ గారు, శ్రీరామ్ వెంకటేష్ గారు ప్రొఫెసర్గా ఉన్నారు. వారు ఇప్పుడు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. వారు నన్ను అడిగి ఐ నో యువర్ ఐడియాస్, ఐ నో అబౌట్ యూ, సో వై డోంట్ యూ గివ్ ఏ కరికులం ఫర్ వన్ ఆఫ్ ద ఎలెక్టివ్ ఆఫ్ ఓయూ అని చెప్పేసి అడిగినప్పుడు నేను ఒక ఎలెక్టివ్ని డిజైన్ చేసి నేను ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా స్టిల్ ఇట్ ఇన్ ద ఎలెక్టివ్, వన్ ఆఫ్ ద ఎలెక్టివ్. అక్కడ ఇంజనీరింగ్ విత్ సోషల్ పర్స్పెక్టివ్ అని, అంటే మనం ఇంజనీరింగ్ చేస్తాం కరెక్టే, కానీ ఆ ఇంజనీర్ ఇప్పుడు సపోజ్ మెకానికల్ ఇంజనీర్ ఉంటాడు. ఆ మెకానికల్ ఇంజనీర్ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఒక పొలంలో ఒక మోటార్ని ఎలా పనిచేయాలి, ఎలా పనిచేస్తే అది కరెక్ట్గా మనకు సూటబుల్ అవుతుంది అనేది అదొక చిన్న ఇన్నోవేషన్ ఉంటుంది. మేబీ అతను ఈ హైట్లో పెట్టి ఇలా లిఫ్ట్ చేస్తే అప్పుడు అది బాగా పనిచేస్తుందని ఉంటుంది. కానీ దాన్ని కరెక్ట్గా అక్కడ ఎందుకు అలా చేసి ఆ ఫీల్డ్లో అనేది స్టడీ చేయాలి. సో అలాంటి స్టడీ లేకపోవడమే మన దగ్గర ఇట్స్ ఎ ల్యాకింగ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇలాంటివి ఉండొద్దు అన్న ఉద్దేశంతో అట్లనే అప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ అంటూ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మన టెక్నాలజీ అంతా కూడా జర్మనీలో పుట్టింది, జర్మనీలో మేజర్గా పుట్టింది, అండ్ యూకేలో కొంత పుట్టింది, అండ్ యుఎస్లో పెరిగింది, కానీ పుట్టింది మాత్రం జర్మనీ, యూకే. సో ఇలాంటి వెస్ట్రన్ యూరోప్లో పుట్టిన ఈ టెక్నాలజీని మన ఇండియాకి సరిపోయే టెక్నాలజీ కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది చూడాలి. సో అందులో సోషల్ చేంజెస్ కూడా ఉంటాయి, మన కల్చర్ ఉంటుంది, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఇలాంటి ఈ కనెక్ట్ అనేది మిస్ అయింది. కాబట్టి కింద ఫీల్డ్ నుండి ఇన్నోవేషన్ రావాలన్న ఉద్దేశంతో నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అది మన 2018 ఇయర్లో ప్రెసిడెంట్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సో ఆ ఇయర్ని కూడా ఇండియన్ ఇన్నోవేషన్ ఇయర్గా ఐడెంటిఫై చేశారు. ఎట్ ద సేమ్ టైం ఆ ఇన్నోవేషన్ మీదనే మేము ఇంకొక ఎన్జిఓ కూడా శ్రీధర్ గారు మొదలుపెట్టారు, ఎంటర్ప్రీనియర్స్ డెవలప్మెంట్ ఫోరం.
ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రెండు కూడా వేరు వేరు కాదు. ఒకసారి ఇన్నోవేషన్ అంటూ ఒక ఐడియా వచ్చిన తర్వాత, ఆ ఐడియా ప్రాక్టికల్గా చూసిన తర్వాత, ఆ ప్రాక్టికల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత, వాటిని డెవలప్ చేసిన తర్వాత, ఆ డెవలప్ చేసిన కాన్సెప్ట్ని బిజినెస్ ఓరియంటేషన్లోకి తీసుకురావాలి. అప్పుడే సక్సెస్ అంటూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒకసారి ఐడియాని మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా బిజినెస్ ఓరియంటెడ్గా తీసుకోకపోతే కమర్షియల్ సక్సెస్ అంటూ రాదు. కమర్షియల్ సక్సెస్ రాకపోతే ఇట్ విల్ బీ ఇన్ ద బుక్స్ అండ్ ఇట్ విల్ రిమైన్ ఇన్ ద బుక్స్. సో ఇట్ విల్ నెవర్ ఎవర్ బికమ్ ఎ రెవల్యూషన్. సో అట్లాంటి ఈ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి మేము ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ ఫోరం కూడా మొదలుపెట్టడం జరిగింది. అండ్ అలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ ఫోరంతో పాటు శ్రీధర్ గారు మంచి ఐడియా తీసుకొచ్చారు. మన వరంగల్ జిల్లాను కూడా మనం ముందుకు వెళ్ళాలి. వరంగల్ జిల్లా నుండి చాలామంది ప్రముఖులు ఉన్నారు, చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని మనం ఒక తాటి మీదకి తీసుకొచ్చి, ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మోటివేట్ చేసి మిగతా వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో మనం యునైటెడ్ కాకతీయన్స్ సంస్థ మొదలుపెట్టడం జరిగింది. ఈ యునైటెడ్ కాకతీయన్స్లో ముఖ్యంగా మనం కాకతీయన్స్ గురించి మాట్లాడితే, Kakatiyans, they were stalwarts of technology, culture and society. Everything what a humanity need. So in that actually I would like to tell only 3 things. అందులో ముఖ్యమైనది ఏంటంటే గొలుసుకట్టు చెరువులు, ట్యాంక్ ఇరిగేషన్. తెలంగాణ ఈజ్ ఎ ప్లాటూ అంటే ఏంటంటే ప్లెయిన్, వాటర్ నిలవదు, ప్లెయిన్ కాదు. సో అందులో వాటర్ని కనుక నిలపాలి అని అంటే ఖచ్చితంగా అందులో ట్యాంక్ ఇరిగేషన్ లాగా ఉండాలి. అంటే సపోజ్ ఇలా ఉంది అని అంటే ఇట్లా గుట్టలాగా ఉంటుంది. గుట్టలాగా ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ పడినప్పుడు ఆ వాటర్ని స్టోర్ చేసుకోగలగాలి. దాని తర్వాత ఇంకో దగ్గర వాటర్ స్టోర్ చేసుకోవాలి, ఇంకో దగ్గర వాటర్ స్టోర్ చేసుకోవాలి. అలా ఫ్లో ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వాటర్ ఫ్లో అవుతూ ఉంటే అప్పుడు మన గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగినప్పుడు మాయిశ్చర్ ఆఫ్ ద అగ్రికల్చర్ అంటే మాయిశ్చర్ ఉంటుంది, సాయిల్ మాయిశ్చర్ ఉంటుంది. సాయిల్ మాయిశ్చర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద అగ్రికల్చర్. సో ఆ సాయిల్ మాయిశ్చర్ని మెయింటైన్ చేయడం అనేది అక్కడి నుండి నేర్చుకున్నాం. సో అదే ఇప్పుడు మనకు బెనిఫిట్ అవుతుంది. మిషన్ కాకతీయ పేరుతో మళ్ళీ 5000 చెరువులను మనం నీళ్లను ఒడిసి పట్టుకోగలుగుతున్నాం. సో ఇంత మంచి మిషన్ కాకతీయాన్ని మళ్ళీ రిజోనేట్ చేసుకున్నాం. అలాగే ఎట్ ద సేమ్ టైం టెంపుల్ కల్చర్ వాజ్ నాట్ జస్ట్ ఎ వర్షిపింగ్ ప్లేస్. అదొక వర్షిపింగ్ ప్లేస్ మాత్రమే కాదు, చాలా ఉంటాయి అక్కడ. మీరు గమనిస్తే కల్చరల్గా పేరిణి నృత్యం ఉంటుంది. పేరిణి నృత్యం అంటే ఏంటంటే ఇట్ విల్ మోటివేట్ ద వారియర్స్ బిఫోర్ గోయింగ్ టు ఎ వార్. అంతేకాకుండా కల్చరల్ పేరిణిలో ఇంకా కల్చరల్ పేరిణి కూడా ఉంటుంది. అంటే సొసైటీని మొత్తం ప్రమోట్ చేసే ఒక పేరిణి కూడా ఉంటుంది. అలాగే మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ శాండ్ బాక్స్ టెక్నాలజీ తోటి మన టెంపుల్ కన్స్ట్రక్షన్. సో బిల్డింగ్ కూడా అంటే పెద్ద బిల్డింగ్స్ కట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అప్పట్లోనే కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేశారంటే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్ లాగా చేశారు. ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ అంటే ఇప్పటికీ మనం నేషనల్ హజార్డస్ యాక్ట్ కింద చూసుకుంటే అందులో ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వాళ్ళకి అంత నాలెడ్జ్ అప్పట్లోనే ఉంది. సో ఇలా చూసుకుంటే 3 విషయాలలో చూసుకుంటే వాళ్ళు ఎంత ఫార్వర్డ్గా ఉన్నారు అనేది మనం గమనించవచ్చు. సో యునైటెడ్ కాకతీయన్స్ అనేది కూడా మన ఫార్వర్డ్ ఆలోచనలు వాళ్ళ దగ్గర నుండి తీసుకొని మన సమాజంలో ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా అలాంటి ఆలోచనలు మనం తీసుకొని మిగతా వాళ్ళకు కూడా అందజేసి తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ డెవలప్మెంట్కి తోడ్పడాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.